హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు వచ్చేసరికి మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి డెవాప్స్. చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. సో మీకు ఏం తెలియకపోయినా, కంప్యూటర్ రిలేటెడ్ ఏం తెలియకపోయినా ప్రతిదీ అర్థమయ్యేలా, ప్రతిదీ దీనికి రిలేటెడ్ ఏది ఉన్నా చెప్పి దీంట్లోకి అయితే తీసుకెళ్తాను. ఫస్ట్ దీన్ని ఎవరు అసలు ఈ టాపిక్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారో, దీనికి కథ ఏంటో తెలుసుకుని తర్వాత ఇదంటే ఏంటి, ఇది ఎందుకు వాడాలి, ఇది వాడటం వల్ల ఎలాంటి జాబ్స్ వస్తాయి, దీంట్లో ఉన్న ఆర్కిటెక్చర్ నీడ్స్ ఏంటి, రోల్స్ ఏంటి, ప్రతిదీ చూడొచ్చు. సో చాలా షార్ట్ అండ్ స్వీట్గా బ్రీఫ్గా అయితే ఉంటుంది. అర్థమయ్యే విధంగా తెలుగు టెర్మినాలజీ యూజ్ చేసి చెప్తా. సో ఫస్ట్ వచ్చి దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన అతని పేరు ఏంటి వచ్చి ప్యాట్రిక్ డెబాయిస్. సో ఇతను ఒక బెల్జియం కన్సల్టెంట్. ఈయన ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక కాన్ఫరెన్స్లో ఒక అజైల్ మోడల్ని ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి ఐడియాస్ ఉన్నాయని చెప్పమన్నప్పుడు ఈ ప్యాట్రిక్ డెబాయిస్ అన్న అతను తన ఐడియాని అయితే చెప్పుకొని వచ్చాడు. అది అక్కడ బాగా వర్కౌట్ అవ్వడం తర్వాత తన వర్క్ షాప్గా పెట్టి దాన్ని అలా ఇంప్లిమెంట్ చేసి ఈ డెవాప్స్ అనే కాన్సెప్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఇనీషియల్గా ఐడియా వచ్చింది అయితే ఇతనికి. తర్వాత దీన్ని డెవలప్ చేయడంలో చాలామంది సైంటిస్టులు అయితే చాలామంది అయితే పార్టిసిపేషన్లో ఉన్నారు. సో ఇనిషియల్గా ఐడియా వచ్చింది అయితే ఈయనకి. సో 2006 to 2007 ఆ టైంలో అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది డెవాప్స్. సో ఇప్పుడు డెవాప్స్ అంటే ఏంటి? సో డెవాప్స్ అంటే ఒక టెక్నాలజీయా లేకపోతే ఏంటిది అంటే, మనం బయట ఏంటంటే అమీర్పేట వెళ్ళి సిపిపి ఇవన్నీ నేర్చేసుకుంటారు. అంటే అది ఒక టెక్నాలజీ. వెబ్ డెవలప్మెంట్ కానీ, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇవన్నీ ఒక టెక్నాలజీ. బట్ డెవాప్స్ అనేది టెక్నాలజీ కాదు. సింపుల్గా చెప్పాలంటే ఒక కల్చర్, ఒక మెథడ్, అంటే ఒక మెథడాలజీ, అంటే ఒక పని చేసే విధానం ఈ డెవాప్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ డెవాప్స్ అనేది ఏంటో చెప్పే మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే ఒక లైఫ్ సైకిల్, అంటే ఈ ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్కి వెళ్ళాలి అని చెప్పి అందులో కొన్ని మోడల్స్ ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే మనకు అందులో కొన్ని మోడల్స్, వాటర్ ఫాల్ మోడల్ అని, వి మోడల్, చాలా మోడల్స్ ఉంటాయి, ఇటరేటివ్ మోడల్, ఇలా కొన్ని మోడల్స్ మనం చదవం. సో ఈ మోడల్స్ ఏంటి, ఈ మోడల్స్ దీనికి డెవాప్స్కి తేడా ఏంటి అది చెప్తా. సో ఒకప్పుడు చూస్తే ఒక క్లయింట్ వచ్చి నన్ను ఒక ప్రాజెక్ట్ చేయమని ఇచ్చాడు. సో నాకు డెడ్లైన్ ఇచ్చాడు. 6 monthsలో నువ్వు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. 6 months డెడ్లైన్. సో ఆయన స్టార్టింగ్ ఇచ్చేటప్పుడే ప్రాజెక్ట్ డెడ్లైన్, రిక్వైర్మెంట్స్ ఇవన్నీ చెప్పాడు. సో నేను ఆల్మోస్ట్ చేశాను. ఒక మోడల్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. సో 3 months అయిన తర్వాత ఆ యూజర్ అంటే క్లయింట్ వచ్చి నాకు రిక్వైర్మెంట్స్లో చేంజెస్ కావాలి, నాకు రిక్వైర్మెంట్ ఎలా కావాలని చెప్పి తను కొత్త రిక్వైర్మెంట్స్ చెప్పాడు. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఒక మోడల్, అంటే సపోజ్ ఒక వాటర్ ఫాల్ మోడల్ కానీ, ఒక ఇదొక మోడల్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. సో ఈ మోడల్తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, దీంట్లో ఒకసారి మనం రిక్వైర్మెంట్స్ ఫిక్స్ చేస్తే చేంజ్ చేయలేం. సో ఈ మోడల్స్లో రిక్వైర్మెంట్స్ అనేది ఒకసారి ఫిక్స్ చేస్తే స్టార్టింగ్లో ఎండింగ్ వరకు అదే కంటిన్యూ అవ్వాలి. కొత్తగా ఏది తీసుకున్నా ఇందులో మనం యాడ్ చేయలేము, చేంజ్ చేయలేము. సో ఇది ఈ మోడల్. అయితే ఈ మోడల్స్ మరి ఎలా ఉంటే పనవదని చెప్పి అప్పుడే వచ్చింది అజైల్ మోడల్. సో ఈ మోడల్ ఏంటంటే, మనం కొత్తగా ఎలాంటి చేంజెస్ చేసినా అవి అయితే అడాప్ట్ చేసుకుంటాయి ఈ అజైల్ మోడల్లో. సో ఈ అజైల్ మోడల్ అడాప్ట్ చేసుకుంటే, సో ఈ టర్మ్ అనేది తెలియాలి. అజైల్ మోడల్ అని తెలిస్తే మీకు డెవలప్స్ అనేది అర్థం కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ అజైల్ మోడల్లో మనకి చేంజెస్ అనేది అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ మోడల్ నుంచి మళ్ళీ డెవలప్స్ వచ్చింది. ఇది మీకు క్లియర్గా ఇంకా వెళ్ళే కొద్ది తెలుస్తుంది. సో అజైల్ మోడల్కి, వాటర్ ఫాల్ మోడల్కి, అంటే ప్రీవియస్ మోడల్కి డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు వచ్చేసరికి డెవాప్స్. సో ఇది ఒక పేరు ఎలా ఉంది అంటే, ఒక 2 పేర్ల కింద వెళ్తుంది దీన్ని. ఇది వచ్చేసరికి డెవలప్మెంట్ టీంలోకి అయితే వస్తుంది, ఇది వచ్చేసరికి ఆపరేషన్ టీంలోకి అయితే వస్తుంది. సో ఇది చెప్పి డెఫినేషన్ చెప్తాను. సో డెవలప్మెంట్ టీంలో వచ్చేసరికి మనకి ఇందులో డెవలప్మెంట్ టీం ఏం చేస్తుందంటే, బిల్డ్ కోడ్ అండ్ అలాగే టెస్ట్ ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. సో ఇది దీంట్లో జరిగే సినారియో. సో ఫస్ట్ ప్లాన్ చేస్తాం, తర్వాత కోడ్ రాస్తాం, తర్వాత బిల్డ్ చేస్తాం, తర్వాత టెస్ట్ చేస్తాం. సో ఈ డెవలప్మెంట్ టీంలో జరిగేది. సో ఆపరేషన్ టీంలో ఏం జరుగుతుంది మళ్ళీ ఏంటి, డెవలప్మెంట్ టీం ఏంటి, ఆపరేషన్ టీం ఏంటి అంటే, ఒక సాఫ్ట్వేర్ని మనం, ఇది ఒక ప్రొడక్ట్ కానీ, ఒక అప్లికేషన్ కానీ ఏదైనా మనం డెవలప్ చేస్తున్నప్పుడు ఒక డెవలప్మెంట్ టీం వేరుగా ఉంటుంది, ఆపరేషన్ టీం అనొచ్చు, ప్రొడక్షన్ టీం అనొచ్చు, ఏదైనా ఇది టీం వేరుగా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఏమైందంటే, టెస్ట్ చేసిన దాన్ని ఇందులో రిలీజ్ చేస్తాము. రిలీజ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసరికి మనకి
డిప్లాయ్ ఉంటుంది, సో ఆపరేట్ ఉంటుంది, లాస్ట్ వన్ వచ్చి మానిటర్ ఉంటుంది. సో ఇందులో ఇది జరుగుద్ది. సో మీరు ఎప్పుడన్నా చూసే ఉంటారు. సో అంటే డెవాప్స్ సింబల్ ఇప్పుడు ఇలా ఇన్ఫినిటీగా ఉంటుంది. సో వై ఇలా అంటే ఇలా రావడానికి జస్టిఫికేషన్ ఏంటి, ఇలా ఈ సింబల్ రావడానికి ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్లాన్ చేస్తాం, తర్వాత కోడ్ రాస్తాం, తర్వాత బిల్డ్ చేస్తాం, తర్వాత టెస్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తాం, రిలీజ్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం, ఆపరేట్ చేస్తాం, మానిటర్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలయ్యి ఇలా వెళ్తాం, ఇలా వెళ్ళి మళ్ళీ టెస్ట్ దగ్గర నుంచి రిలీజ్కి వెళ్ళి ఇక్కడ నుంచి డిప్లాయ్ చేసి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసి ఇక్కడ నుంచి మానిటర్ చేసి మళ్ళీ ఇనిషియల్గా ఇక్కడికి వస్తుంది. అంటే ఇది ఒక ఇన్ఫినిటీ ప్రాసెస్లోకి వెళ్తుంది చూడండి, ఇన్ఫినిటీ. సో ఎక్కడైతే స్టార్టింగ్ అయిందో మళ్ళీ అక్కడికే మళ్ళీ వచ్చేది. మల్టిపుల్ టైమ్స్ మనం అప్డేట్స్ ఏది చేసినా మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ సేమ్ సినారియో రిపీట్ అవుతుంది. సో ఇందులో ముందు మోడల్స్లో ఎక్కడ అవ్వదు. సో డెవాప్స్లో ఎజైల్ మోడల్ అంటే దీంట్లోనే మనకి ఇలాగ కంటిన్యూస్గా ఆటోమేషన్ అనొచ్చు, లూప్ ఏదైనా లూప్ అనగా కానీ ఇలా స్టార్టింగ్ నుంచి అన్ని పర్సన్ వరకు ఇదే రిపీట్ అవుతుంది. సో ఇది డెవాప్స్ యొక్క సింబల్. మామూలుగా మీరు ఎక్కడ నుంచి వస్తే దానికి జస్టిఫికేషన్ అయితే ఇది. సో ఇప్పుడు డెవాప్స్కి ఒక థియరీ డెఫినేషన్ చెప్పంటే, డెవాప్స్ అన్నది డెవలప్మెంట్ టీం అన్నాను, ఆపరేషన్ టీం అన్నాను, బాగానే ఉంది. సో ఏం డెవలప్మెంటల్ టీంలు ఏముంటాయి, ఆపరేషన్ టీంలు ఏముంటాయి చెప్పాను, బాగుంది. అయితే ఈ డెవలప్మెంట్ టీము, ఆపరేషన్ టీము డెవాప్స్ రాకముందు అంటే బిఫోర్ డెవాప్స్ ఒక 10 years బ్యాక్, ఒక 10 years అంటే ఇంకా ఎక్కువ ఇయర్స్. ఇందులో వచ్చేసరికి ఏంటంటే డెవలప్మెంట్ టీం వేరే ఉండదు, ఆపరేషన్ టీం వేరే ఉండదు. ఈ డెవలప్మెంట్ టీంలో ఈ 4 జరిగాయి. ఏంటి, కోడ్ రాశారు, టెస్ట్ చేయడం, ఈ డెవలప్మెంట్ టీం ఈ ప్రాజెక్ట్ వదిలేసి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇంకో సేమ్ సినారియో. బట్ ఈ ఆపరేషన్ టీం ఇదంతా చేసిన తర్వాత దీనికి వెళ్ళేది. సో వీళ్ళు కోడ్ రాసి టెస్ట్ చేస్తారు, వీళ్ళకి ఇక్కడ ఎర్రర్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ చేస్తారు. బట్ ప్రొడక్షన్లో ఎర్రర్స్ వస్తాయి కదా. సో ఆ ఎర్రర్స్ని క్లారిఫై అంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళు ఇంకో ప్రాజెక్ట్లో ఉంటారు, మళ్ళీ టైం ల్యాగింగ్ అండ్ అందులోని ఇన్స్టెంట్గా రెస్పాన్సెస్ రావు, చాలా టైం పట్టుద్ది. సో ఇలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేవారు బిఫోర్ డెవాప్స్. సో ఈ డెవాప్స్ అన్నది ఏం చేస్తుంది అంటే ఈ డెవలప్మెంట్ టీమ్ని, ఆపరేషన్ టీమ్ని కొలాబరేట్ చేసి అంటే రెండు కలిపేసి ఇన్స్టెంట్గా వీళ్ళు ఇక్కడ కోడ్ టెస్ట్ చేసి రన్ చేసినప్పుడు ఇన్స్టెంట్గా వీళ్ళు ఇక్కడ ప్రొడక్షన్ దాంట్లో కూడా రన్ చేసి ఎర్రర్స్ ఉంటాయి. సో ఇలాగ ప్రతిదీ మనకి ఇన్స్టెంట్గా జరిగింది. ఈ డెవాప్స్లో డెవాప్స్ని, ఆపరేషన్ టీమ్ని, డెవలప్మెంట్ టీమ్ని కలిపేశారు ఎజైల్ మోడల్లో. సో కలిపి ఇలా చేయడం వల్ల మనకి ఫాస్టర్గా డెలివరీ చేయొచ్చు. అంటే మనకి ఇచ్చిన టైంలో వాళ్ళ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానీ డెలివరీ చేయొచ్చు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ పెంచవచ్చు, ఎఫిషియన్సీ పెంచవచ్చు, క్వాలిటీని మనం ఇష్యూ చేయొచ్చు, మంచి క్వాలిటీ. సో ఇప్పటికప్పుడు డీబగ్స్ కానీ అప్డేట్స్ కానీ ఇవన్నీ బెటర్ డిప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది డెవాప్స్ వల్ల యూజ్. వై అన్న డెవాప్స్ అన్నది ఆ డెవలప్మెంట్ టీమ్ని, ఆపరేషన్ టీమ్ని కలిపి ఎప్పటికప్పుడు ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా ఆటోమేట్ చేసి. సో దీనికి ఒక క్రిస్టల్ డెఫినేషన్ చెప్పాలంటే మనకి డెవాప్స్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద అప్లికేషన్ డెలివరీ అనొచ్చు, స్క్రిప్ట్ ఏదన్నా ఇంప్రూవింగ్ ద అప్లికేషన్ డెలివరీ బై ఎన్ష్యూరింగ్ ఆటోమేషన్, క్వాలిటీ, కంటిన్యూస్ మానిటరింగ్, కంటిన్యూస్ టెస్టింగ్. చెప్పాను కదా, ఆటోమేషన్ అంటే మనం అక్కడ ప్రాపర్గా మనకి ప్రాపర్ ఆటోమేషన్ ఉందా, అయితే క్వాలిటీ బెటర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా, కంటిన్యూస్ మానిటరింగ్ చేసి మానిటర్ చేసినట్టు ఏమైనా డిబాక్స్ ఉంటే మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ రన్ చేసి. సో ఇదంతా డెవాప్స్లో జరుగుతుంది, దానికి ఇన్ఫినిటీ. సో మనం డెఫినేషన్ అనేది దీని నుంచే చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద అప్లికేషన్ డెలివరీ బై ఎన్ష్యూరింగ్ ఆటోమేషన్, క్వాలిటీ, కంటిన్యూస్ మానిటరింగ్, కంటిన్యూస్ టెస్టింగ్. సో ఇది డెవాప్స్. డెవాప్స్ అంటే ఏంటి, ఎందుకు డెవాప్స్ వాడుతాం, సో డెవాప్స్ రాకముందు ఎలా ఉండేది, డెవాప్స్ వచ్చిన తర్వాత ఎలా ఉండేది. సో ఈ మోడల్, ఎజైల్ మోడల్, వాటర్ఫాల్ మోడల్ ఇదంతా. సో ఇది ఎజైల్ మోడల్ ఏంటంటే దీని ముందు సబ్ టాపిక్ ఎజైల్కి డెవాప్స్కి ముందు. సో చిన్న బ్రీఫ్ చెప్పడానికి ఎజైల్ మోడల్ అయితే చెప్పాను. సో ఇది డెవాప్స్. ఇప్పుడు వచ్చేసరికి డెవాప్స్లో జాబ్ ఆపర్చునిటీస్. డెవాప్స్ ఇంజనీర్ అని వింటుంటాం మనం. డెవాప్స్లో ఏ రోల్స్ అంటే ఇది ఒక టెక్నాలజీ కాదు, ఒక పని చేసే విధానం, ఒక కల్చర్ అన్నో, ఒక మెథడ్ అన్నో. సో ఇందులో ఏం నేర్చుకోవాలి, మరి పని చేసే విధానం ఏం నేర్చుకుంటాం, పని చేయడం నేర్చుకుంటామా అంటే ఇందులో డెవాప్స్ కొన్ని టూల్స్ ఉంటాయి. ఏంటంటే కొన్ని టూల్స్ ఉంటాయి, జంకిన్స్ అంటారు, క్యూబర్నెట్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే మీకు ఈ రోల్స్ ఒకవేళ నేను డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ నేర్చుకుంటే మీరు డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. ఈ టూల్స్ ప్రతి దాంట్లోని కొన్ని స్టేజెస్ అంటే ప్రతి స్టేజ్కి కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ నేర్చుకుంటే దెన్ యూ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. సో ఇది అయితే చాలా ప్రస్తుతం మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఉన్నది, అంటే మంచి హాట్ కేక్స్ లాగా అయితే ఇది మంచిగా డెవాప్స్ అనేది బాగుంది ప్రజెంట్ సాఫ్ట్వేర్ మార్కెట్లో అయితే. సో
డివాప్స్ అయితే ఇది జస్ట్ టూల్స్ నేర్చుకుని, అంటే ప్రతి స్టేజెస్లో కొన్ని టూల్స్ నేర్చుకుని అందులో మీరు ప్రొఫిషియెంట్ అయితే యూ కెన్ బికమ్ ఏ డివాప్స్ ఇంజనీర్. సో ఇప్పుడు డివాప్స్ ఇంజనీర్ అయిపోయింది. సో వాట్ ఈస్ ఇవన్నీ చెప్పేసా. ఇప్పుడు వచ్చేసరికి సో దీని నీడ్ ఏంటి, సో దీని ఆర్కిటెక్చర్ ఏంటి, దీని గోల్ ఏంటి, ఇదంతా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆర్కిటెక్చర్ ఏంటంటే ఒక హౌస్ గీయడం ఒక ఆర్కిటెక్ట్ వెళ్తే చిన్న ప్లానింగ్ ఇస్తాడు రఫ్గా. సో ఇందులో వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఫస్ట్ కంటిన్యూస్ డెవలప్మెంట్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ మానిటరింగ్. సో కంటిన్యూస్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ 13 సపోజ్ నేను ఒక ఆండ్రాయిడ్ 13 వచ్చింది మార్కెట్లోకి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ 13 వచ్చిందని చెప్పి దీనికి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా, అంటే 13లోనే ఉండిపోవడం కాదు కదా, మనకి చాలా ఆండ్రాయిడ్స్ ఎప్పటికప్పుడు డే టు వైజ్ మనకి టెక్నాలజీ అనేది చాలా వైడ్గా అప్డేట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఆండ్రాయిడ్ 13 అనేది మనం తర్వాత 14గా మారుస్తాం, అలా అప్డేట్ అయితే ఉంటుంది కదా, అంటే కంటిన్యూస్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది డివాప్స్లో వచ్చేసరికి. సో కంటిన్యూస్ డెవలప్మెంట్ తర్వాత కంటిన్యూస్ టెస్టింగ్. సో టెస్ట్ చేస్తామని డిప్లాయ్ చేస్తుందని ప్రతిదాన్ని అందులో ఎర్రర్స్ ఉన్నాయి, డీబగ్స్ ఉన్నాయి ఏంటనేది. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం, ఏది దీనికి సంబంధించింది ఏంటి ఇదంతా అన్నది. నెక్స్ట్ కంటిన్యూస్ డెలివరీ. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో ఈ డిప్లాయ్మెంట్ అన్న టర్మ్ నేను ఇందాక వచ్చింది, ఆ మోడల్ వచ్చింది, డిప్లాయ్ అనే పదం నేను చెప్పలా. సో ఎదర డిప్లాయ్మెంట్ అని ఉంటుంది, అక్కడ క్లియర్గా మాట్లాడితే డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ ఏంటి, మనం 2-3 సెమిస్టర్ల నుంచి చూస్తున్నాం డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అని. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్. సో డిప్లాయ్మెంట్ చేసి తర్వాత మానిటర్ చేసిన మళ్ళీ ఇదే ఆర్కిటెక్చర్. సో సింపుల్గా ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ అసలు డివాప్స్ ఎలా జరిగిద్ది ఏంటి అన్నది ఇది సింపుల్ సినారియో. నెక్స్ట్ వచ్చేసరికి డిప్లాయ్మెంట్. ఇందాక డిప్లాయ్మెంట్ మనం వినే ఉంటాం, డిప్లాయ్మెంట్లో సెకండ్ సెమిస్టర్లో రాసాం, థర్డ్ సెమిస్టర్లో రాసాం, ఫస్ట్ సెమిస్టర్లో రాసాం. సో డిప్లాయ్మెంట్ అంటే నేను చెప్పాను, నేను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఒక అంటే టు మేక్ సంథింగ్ అవైలబుల్ ఫర్ యూస్ బై మూవింగ్ ఇట్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ టు లైవ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న దాన్ని మనం అంటే ఇక్కడ టెస్ట్ చేస్తాం కదా, దీన్ని డిప్లాయ్ చేసి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఒక యూజర్కి అవైలబుల్గా యూజ్ చేసుకోవడానికి అవైలబుల్గా చేయడమే నథింగ్ బట్ డిప్లాయ్మెంట్. ప్రొడక్షన్ అంటే ఒక ఈ ఎన్విరాన్మెంట్ నుంచి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి ఒక మూవ్ అని చెప్పలేను కానీ ఒకటి మనం అవైలబుల్గా యూజ్ చేసుకోవడానికి యూజర్స్కి అవైలబుల్గా చేయడమే డిప్లాయ్మెంట్. అది ఒక సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఒక అప్లికేషన్ అవ్వచ్చు, ఒక వెబ్సైట్ అవ్వచ్చు, ఏదైనా దాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. సో ఈ డిప్లాయ్మెంట్ స్టేజెస్ అనుకుని ఉంటే, సో ఈ డిప్లాయ్మెంట్ స్టేజెస్లో మనకి ఏంటంటే డిప్లాయ్మెంట్ అన్నది ఏంటంటే ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి మనం మారుతూ ఉంటాం కదా. అంటే సంథింగ్ ఒక ఓల్డ్ వెర్షన్ ఉంది అంటే మనకు ఇప్పుడు కొత్త వెర్షన్ సబ్మిట్ అవుతాయి కదా, ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి మారుతూ ఉంటాం. అక్కడ ఒక నెట్వర్క్ ట్రాఫిక్ అనేది కొంచెం ఉంటుంది. సో ఆ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కొంచెం నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఆ నెట్వర్క్ ట్రాఫిక్ని అధిగమించడానికి, సో ఆ నెట్వర్క్ ట్రాఫిక్ని ఎలాగా తప్పించుకొని వెళ్ళడానికి కొన్ని టెక్నిక్సే ఈ డిప్లాయ్మెంట్లో మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఆ టెక్నిక్స్ వచ్చేసరికి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్, క్యానరీ డెవలప్మెంట్, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్, క్యానరీ డిప్లాయ్మెంట్. సో బ్లూ గ్రీన్, క్యానరీ, కంటిన్యూస్ డెవలప్మెంట్, కంటిన్యూస్ డెలివరీ. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఇదేంటంటే ఆటోమేట్ చేస్తుంది. మనం ఎలాంటి చేంజెస్ చేసినా అది ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్లో ఆటోమేట్ చేస్తుంది. సో ఆటోమేట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ కోడ్స్ చేంజెస్, మనం కోడ్లో ఏం చేంజ్ చేసినా అది ఆటోమేటిక్గా అది బయట అవైలబుల్ యూజర్ దాంట్లో కూడా ఆటోమేటిక్గా చేంజెస్ చేస్తుంది. కంటిన్యూస్ డెలివరీ, మనం ఏదైతే డిప్లాయ్ చేసామో దాన్ని సాఫ్ట్వేర్ అది ఎన్ష్యూర్గా ఉండేటట్టు యూజబుల్గా, అంటే అది యూజ్ అయ్యేలాగా సాఫ్ట్వేర్ అనేది మనకి కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఒక నెట్వర్క్ ట్రాఫిక్ ఉంటుంది, ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఒక నెట్వర్క్ ట్రాఫిక్ ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఓల్డ్ వెర్షన్లో ఉన్న ట్రాఫిక్ని న్యూ వెర్షన్లోకి అయితే షిఫ్ట్ చేస్తుంది. గ్రాడ్యువల్లీ షిఫ్ట్స్ ఫ్రమ్ నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్రమ్ ఓల్డ్ వెర్షన్ టు న్యూ వెర్షన్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటే ఇంకా బ్రీఫ్ ప్రాబ్లం ఉంది, మనకి జస్ట్ బేసిక్సే కాబట్టి ఇక్కడ చెప్పింది కాబట్టి జస్ట్ నార్మల్ బేసిక్స్ మాత్రమే చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యానరీ డిప్లాయ్మెంట్.
సో కెనరీ డిప్లాయ్మెంట్ నథింగ్ బట్ స్టెబిలిటీ. సో స్టెబిలిటీ అంటే అక్కడ నెట్వర్క్ ట్రాఫిక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత స్టెబిలిటీగా ఉంటుంది ఏంటి అంటే, అక్కడ మనం ఇప్పుడు మనం చేస్తాం కదా, డిప్లాయ్ చేసిన ఒక ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి వచ్చినప్పుడు అది కొన్ని యూజర్స్కి అంటే మొత్తం అందరికీ అవైలబుల్గా కాకుండా ఒక సెట్ ఆఫ్ యూజర్స్కి మాత్రమే అది అవైలబుల్గా ఉండేటట్టు రోల్ అవుట్ చేసి దాని తర్వాత అది స్టేబుల్గా ఉందన్న తర్వాత దాన్ని డిప్లాయ్ చేయడం అయితే జరిగింది. సో సింపుల్గా స్టెబిలిటీ అనే టర్మ్ అయితే గుర్తుపెట్టుకోండి కెనరీ డిప్లాయ్మెంట్కి వచ్చేసరికి. సో ఇది ఇస్ నథింగ్ బట్ డిప్లాయ్మెంట్. ఇంకా ఇందులో చాలా ఉంటాయి డిప్లాయ్మెంట్లో, మనకంత అవసరం లేదు, జస్ట్ యూనిట్ 5 ఒక బేసిక్ టాపిక్ కాబట్టి దిస్ ఈజ్ ఎనఫ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్కెస్ట్రేషన్. సో ఆర్కెస్ట్రేషన్ అంటే పెద్ద పెద్ద డెఫినేషన్ ఇదేం పని లేదు, చాలా సింపుల్. ఆటోమేషన్ అంటే ఏం చేస్తామంటే మనం సెట్టింగ్ అప్ వన్ టాస్క్ ఆన్ ఇట్స్ ఓన్, అంటే ఒక టాస్క్ని అంటే మల్టిపుల్ టైమ్స్ ఒక టాస్క్ జరిగేలాగా మనం సెట్ చేస్తాం. సింపుల్ దట్ ఈస్ బట్ ఆటోమేషన్. సో ఆర్కెస్ట్రేషన్ ఏంటంటే ఆటోమేట్ మెనీ టాస్క్స్ యాజ్ ఏ ప్రాసెస్ ఆర్ వర్క్ ఫ్లో, అంటే ఒక మల్టిపుల్ టాస్క్ని మనం ఒక ప్రాసెస్ కింద ఆటోమేట్ చేయడమే ఆర్కెస్ట్రేషన్ అంటారు. ఆటోమేషన్ అంటే ఓన్లీ వన్ టాస్క్, ఇక్కడ ఆర్కెస్ట్రేషన్ అంటే మల్టిపుల్ టాస్క్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటోమేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్. సో మల్టిపుల్ టాస్క్స్ని మనం ఒక ప్రాసెస్ కింద ఆటోమేట్ చేయడం, ఒక ప్రాసెస్ లేదా ఒక వర్క్ ఫ్లో కింద ఆటోమేట్ చేయడమే ఆర్కెస్ట్రేషన్ అయితే అంటాము. నెక్స్ట్ నీడ్ ఆఫ్ డెవాప్స్ నీడ్ ఏంటి అసలు, డెవాప్స్ వల్ల ఉపయోగం ఏంటి మనకి? ఫస్ట్ ఫాస్ట్ డెలివరీ, అంటే మనం ఏదైనా మార్కెట్లోకి ఫాస్ట్గా డెలివరీ చేయొచ్చు. వెన్ ఎవర్ హ్యూజ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం డెవాప్స్ యూజ్ చేసి, అంటే ఒకే ప్రాజెక్ట్ సిమిలర్ ఉన్న ప్రాజెక్ట్ని కూర్చున్నప్పుడు సో ఫాస్ట్ డెలివరీ అనేది మనకి ఉంటుంది. ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ పెంచుద్ది, లెస్ కాస్ట్ తగ్గిపోయింది, ఎన్హాన్స్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగా పెంచుద్ది. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్ అంటే మనకు కంటిన్యూస్ డెవలప్మెంట్లు ఉంటాయి, ఎప్పటికప్పుడు బగ్స్ ఏమన్నా దానికి అది రీసాల్వ్ చేసుకొని మళ్ళీ అది పెంచుకుంటుంది. సో బెనిఫిట్స్ వచ్చి స్కేలబిలిటీ, రిలయబిలిటీ, సెక్యూరిటీ, కొలాబరేషన్. స్కేలబిలిటీ అంటే అప్ టు ద మార్క్, ఇంకా అడిషనల్గా ఏది ఉన్నా చేయగలిగేలా, అంటే ఆఫ్ ద బటన్ ఇంకా వేసినా స్కేలబుల్గా అది చేయగలదు. ఓకే, కొంచెం వావరైనా కొంచెం బటన్ అది కూడా చేస్తుంది. రియలబిలిటీ అంటే మినిమల్ హై అప్ టైం ఉండి మినిమల్ లో టైం ఉండడం. సో హై అప్ టైం అంటే మినిమల్గా ఎక్కువ చేసి ఎక్కడైనా రీలబుల్ అంటారు కదా. సో హై అప్ టైం, మినిమల్ లో టైం. సో సింపుల్ డెఫినేషన్. సో సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి మాల్వేర్ థ్రెట్స్ ఉన్నా, రిస్క్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డెవాప్స్ మ్యాక్సిమం అన్ని సార్ట్అవుట్ చేస్తుంది. ఆ టెస్టింగ్ డెవాప్స్ దాని డిప్లాయ్మెంట్లోనే మొత్తం సార్ట్అవుట్ అవుతుంది. నెక్స్ట్ కొలాబరేషన్. సో అక్కడ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ అలాగే ఆపరేషన్ టీమ్స్ రెండు కొలాబరేట్ అయ్యి మనకి చేస్తారు కాబట్టి కొలాబరేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెనిఫిట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.